దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ 2024 ఎగ్జామ్ ఏదైతే ఉందో భారీగా ఈసారి నీట్లో చీటింగ్ జరిగింది, స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి విధంగా ఈసారి ఎన్టీఏ మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా ఎన్టీఏని అంతా కూడా గందరగోళం సృష్టించింది. నీట్‌ను అంతా కూడా లీకేజీ పర్వంగా లేవనెత్తింది అనేటటువంటి అంశం అయితే మరి కొద్ది రోజులుగా జరుగుతా ఉన్నది. రైట్‌గా ఈ రోజు ఢిల్లీలో దేశ రాజధానిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం. వాళ్ళు ధర్నా కూడా మరి లీక్‌ను నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేయటం కూడా మనకి ఈరోజు కనపడతా ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ పట్టణం నుంచి కూడా యూత్ కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. మరి 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఎగ్జామ్ని నిర్వహించి పేపర్ను లీక్ చేసి దాదాపుగా 30 లక్షల నుంచి వెళ్ళి 50 లక్షల వరకు మరి ఈ నీట్ పేపర్ను అమ్ముకున్నారు అనేటటువంటి విషయం మీద మరి ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని అయితే జంతర్ మంతర్ వద్ద నిర్వహించడం చూస్తా ఉన్నాం. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అక్కడికి చేరుకొని ఆ ధర్నాను విజయవంతం చేయడం కూడా మనకి కనబడతా ఉన్నది. ఇక కొన్ని ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే కేంద్ర బలగాలన్నీ కూడా మరి వీళ్ళని మోహరించేటటువంటి ప్రయత్నం, అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం, ఆ ధర్నాని చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నం కూడా మరి అక్కడ చేయడం కూడా మనకు కనబడతా ఉన్నది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ పట్టణం నుంచి కూడా, దేశం నలుమూలల నుంచి కూడా ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి ఢిల్లీ రాజధానిలో మరి పార్లమెంటును ముట్టడిస్తూ అక్కడ ధర్నా కార్యక్రమాన్ని అయితే మరి చేపట్టిరు. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మనకి కనబడతా ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక అక్కడ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయింది, ఈసారి మొత్తం చీటింగ్ స్కామ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఈసారి నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలి, రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి అనేటటువంటి సందర్భం కూడా చాలా ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడతా ఉన్నాయి. ఇక పోలీసులకి భారీగా బారికేట్లు అయితే అక్కడ ఏర్పాటు చేసి యూత్ నాయకులు మాత్రానికి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ఈరోజు అక్కడికి తరలిపోయారు. దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ కూడా ముట్టడించి ఇగో పోలీసులు అందరూ కూడా మోహరించి ఆపేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ చేయడం మనకి కనబడుతున్నది. ఇక నీట్ ను పూర్తిగా రద్దు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. పూర్తిగా నార్త్ ఇండియన్స్ ఎవరెవరైతే ఉన్నారో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకి ఫేవర్ గా చేసిరు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 20 మందికి కూడా ర్యాంకులు రావడం, మొదటి ర్యాంకులు రావడం, దేశవ్యాప్తంగా కూడా 80 మందికి ర్యాంకులు రావడం, ఇదంతా కూడా కావాలని చెప్పి చేశారు అని చెప్పేసి దీని వెనక కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ నడిపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని కూడా ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ధర్నా చేయడం కూడా మనకు కనబడుతున్నది. చూడండి, మళ్ళీ నీట్ను నిర్వహించాలి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులంతా కూడా ఒక సభలాగా ప్రాంగణాన్ని ఏర్పాటు కూడా చేసుకొని ఈరోజు అక్కడ వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలీసులు కూడా, కేంద్ర బలగాలు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నదా. వాళ్ళు మొత్తం కూడా గేట్లు ఎక్కుతా ఉన్నారు. దేశం నలుమూలల నుంచి కూడా చాలా మంది భారీగా అక్కడికి తరలి వెళ్ళారు. యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరవడం కూడా జరిగింది, మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఇక వాళ్ళంతా కూడా ఇక బార్కెట్లు ఎక్కడం, నినాదాలు చేస్తా ఉన్నారు. వి వాంట్ జస్టిస్, న్యాయం ఎక్కడున్నది, కనీసం దీని మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి, యూత్ కాంగ్రెస్ సభ్యులు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి వాళ్ళంతా కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా
ఇక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఎంపీలంతా కూడా మద్దతు ఇవ్వడం కూడా మనం కనపడతా ఉన్నది. ఇక చూడండి వాళ్ళు ఒక పెద్ద గూఢరంలాగా కూడా ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ఇగో మన ఇమ్రోజ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు హైదరాబాద్ పట్టణం నుంచి కూడా ఇమ్రోజ్ అనేటువంటి యూత్ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళడం కూడా మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క వీళ్ళు చేపట్టినటువంటి ధర్నాకి సంఘీభావం తెలుపుతా ఉన్నారు మన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఆ తర్వాత పోతే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, నల్గొండ ఎంపీ రఘురామ్ రెడ్డి ఎంపీలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇక ఒక గూడారం లాగా అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక స్టేజ్ లాగా వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకొని నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి రైట్ గా వాళ్ళు నిర్వహించడం కూడా మనకి కనబడతా ఉన్నది. ఇగో ఇలా ఒక టెంట్ వేసుకొని ఎగ్జామ్ లీక్ ని మరి దాన్ని బయటికి తీసి శిక్ష పడేటట్టు చేయాలి. ఎవరైతే దాని వెనుక ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి మరి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మళ్ళీ నిర్వహించాలి. పూర్తి పారదర్శకంగా నిర్వహించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పార్లమెంటును ముట్టడిస్తాం, జంతర్ మంతర్ దగ్గర ఇట్లనే నిరసన దీక్షలు చేపడతాం. విద్యార్థులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా యూత్ కాంగ్రెస్ కావచ్చు కాక లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా విద్యార్థులకి అండదండలుగా నిలబడతా ఉందని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద వాళ్ళు ధర్నా చేపట్టినటువంటి మరి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ధర్నా అని కూడా మనం ఇది చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి యొక్క ధర్నాకి మాత్రానికి తెలంగాణ ఎంపీలందరి దగ్గర నుంచి మద్దతు వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం.